దొరికాడు దొంగ దొరికాడు. అరే నేను కాదురా మోసం చేయడానికి. మన సర్వసేనాని సామాన్యులా? అవును అవును, అపజయమెరుగని అసమాన యోధులు, హరివీర భయంకరులు. మరి మన సేనాని ఎక్కడ? శ్రమపడి దొంగను పట్టుకున్నారు కదా, ఇంటికి వెళ్ళి స్నానం అది చేసి వస్తుంటారు. అది నిజమే. మహారాజు గారి మనస్సు కుదుటపడాలని ముందు దొంగను పంపించి సన్మానాలు అందుకోవడానికని తగు సన్నాహాలతో ఏం చేస్తున్నారేమో. ముందు వాడిని బంధ విముక్తుని చేయండి. తమ ఆజ్ఞ కావాలని ఆగాం ప్రభు, లేకపోతే వాడిని చూడాలని చూదేగినట్టు ఏకాలని అందరూ తొందరపడుతున్నారు ప్రభు. రైట్ చూస్తారే. ఎవరు? సేనాని గారా? మీకైతే నేనే మేలే. ఒళ్ళు జడలేదు, పిల్ల దక్కింది. పాపం మీకు రెండు కొత్త సచ్చిన పాముని చంపకండి మహారాజా. వాడు వెనకంత కాదు, అప్రతిమాన వీరుడు, అసహాయ సూర్యుడు, జాపురాజ మనిషి, జాగ్రత్త కదా. పట్టటం చేతగాక పైగా ప్రశంసిస్తున్నారా? మీలాంటి చేతగానే ఎవరు పంపించడం మాదే పొరపాటు. మహారాజా, ఈ అవకాశం నాకు ఇప్పించండి. ఇంటి మంత్రి గారు మీరు వస్తారు. ఎవరు వెళ్ళనక్కర్లేదు, ఈసారి మేమే స్వయంగా ప్రయత్నిస్తాం. ఎవరు నువ్వు? నీ పేరు విజయ్ కాదు? పెళ్లి కావలసిన పిల్లము ఈవేళప్పుడు ఇల్లు వదిలి ఒంటరిగా రా. నేనా? ఎవరినా? నీకు కాబోయే మొగుణ్ణి. కాదు, సంభవం. మీ నాన్న ఎప్పుడైతే ఓడిపోయావు అప్పుడే నువ్వు రాధారమయ్యావా? నీకు ఇది వరకే పెళ్ళయిందా? ఎవడు వాడు? చెప్పు. నాకు పిల్లనిచ్చే మహమ గనక మీ నాన్నను ప్రాణాలతో విడిచిపెట్టాను. నాకు పోటీగా వచ్చి నిన్ను ప్రేమించిన ప్రేమికుణ్ణి నీ కళ్ళ ముందే చిత్రవదం చేస్తాను, ప్రాణాలు తీసేస్తాను. చెప్పు, ఎవడు వాడు? ఎలా ఉంటాడు? ఎక్కడుంటాడు? చెప్పు. ఆయన ప్రాణాలు తీసినా నా ప్రేమ నీకు దక్కదు. మనసు లేని మనువు చేసుకుని నువ్వు సుఖపడలేవు. నేను సుఖపడతానో కష్టపడతాను, నా పాటలు నేను పడతాను. మనం చేసుకోవాల్సింది పెళ్లి. నా బొంతిలో ప్రాణం ఉండగా అది జరగదు. తప్పించుకుపోదామనా? ఇక పోనలే. అలా రా దారికి. వచ్చేసాను. ఎలా పసికెట్టావు? బాలకృష్ణని చూసి. ఓ, నా చేతి మీద ఉన్న పచ్చ చూసా? గట్టిదానివే. మీకంటేనా? నాన్నను ఓడించింది మీరేనా? ఎంత నాటకం ఆడారు. మా ఆవిడ చెప్తే విన్నందుకు, ఆ మాయదారి వాడిని నమ్మినందుకు నా పని మంగళగిరి కావాల్సింది. నాకు మరణం తప్పదు. ఉడతాడా? అట్టేసేపు ఉక్కిరి బిక్కిరి చేయకుండా, నొప్పి లేకుండా కసకని చెప్పి పుచ్చుకుని ప్రాణం తీస్తే ఆ తర్వాత యమధర్మరాజుతో మన వెతుకుంటారు. బావయ్య, మహారాజా నమస్కారం. మహారాజా, ఎవరు నువ్వు? చిల్లరికొండ చెట్టమ్మ నా భర్త అండి. పొరపాటు, నా భార్య అండి. నా పేరు ఎండి పులుసు ఎక్కటయ్య. మహారాజా, చద్దామనుకుంటున్నాను, చావడానికి అనుమతి ఇవ్వండి. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏం చేయమంటారు మహారాజా? కొట్లో వాటాదారుడు మోసం చేసి తన్ని తగిలేశాడు. వాటా తెన్న ఇంటికి రావద్దని మా చెట్టు తన్ని తగిలేసింది. ఇటు నుయ్యి అటు గొయ్యి, ఎటు పోలేక ఈ చెట్టుకి వేలాడదాం అనుకుంటున్నాను మహారాజా. వేలాడనివ్వండి. ఎవరు నీ వాటాదారు? మహారాజా, వ్యాపారం తర్వాత అందరూ అన్యాయం చేస్తాం కదండి. మా వాటాదారు మరీ అన్యాయస్తుడు మహారాజా. సాధించమయ్యా నీ వ్యాఖ్యానం. నీ వాటాదారు పేరు చెప్పు. మిరపగాల నర్సయ్య.
మహాకారమైనడు, పచ్చి దగాకోరు. పెట్టుబడి పెడతానంటే వాటా ఇచ్చాను. అమ్మకాలు నాకు అప్పగించి వసూలు తంచేసుకుంటాడు. రొక్క మీద రా తమ్ముడు అంటే డొక్క చీరేస్తాను రా అన్నయ్య అంటున్నాడు. చీర విచారిస్తే దొంగల్లో వాటా ఉందట. మీరే చెప్పండి, దొంగ వ్యాపారం చేస్తున్నా దొంగలతో వ్యాపారం చేయగలమని చెప్పండి. దొంగల? అవును మహారాజా, గొప్పవాడు ఇల్లు దోచి పేదవాళ్ళకు బంగారం సవగ్గా అమ్మేస్తున్నాడట మహారాజా. ఇలాగైతే రాజులంతా తరాజులై రాజ్యాలే తలకిందులైపోతాయి. వాడి విషయం రేపు విచారిస్తాం. పట్టపగలు వాలేసిన వాడు దొరకడు మహారాజా. ఏ ఈ మధ్య గజ దొంగ ఒకడు వచ్చాడు కదండి, వాడే వీడే వాడిగా ఉంటారు మహారాజా. కడవెక్కడ? ఆ పాడపట్టు ఇల్లు లేదండి, పక్కన పంచ. ఏది కనబడుతుంది? దీపు అదే. సిపాయిలు సిపాయిలు ఏం భాగ్యం, ఏం భాగ్యం! చంద్రుడు ఇచ్చినట్టు మహారాజుగా దయచేశాడు. ఎవరు నువ్వు? నా ఇల్లు బంగారంగాను, మిరపకాయలు నరసయ్య అంటారండి. ఓహో, నువ్వేనా? చిత్తం చిత్తం. మరి ఊరి వెలుపల అంగడేమిటి? అర్ధరాత్రి పూట వ్యాపారం ఏమిటి? అయ్యో, నా ఇల్లు బంగారంగాను, పట్టుబట్టి వ్యాపారం సాగాలే గాని అర్ధరాత్రి ఎట్టి మిట్ట మధ్యాహ్నం పెట్టి ఊరి ఎలపలెట్టి బయటెట్టి మహారాజా. మీకు తెలియందే ఉంది, ఋషిలేని వ్యాపారానికి దీపమే లాకి. నోమై, నీ సంగతంతా విన్నాం. మమ్మల్ని వేధించే గజ దొంగతో కూడా నీకు సంబంధం ఉంది. ఎవడు వాడు? అయ్యో బాబాయ్, నాకు తెలియదండి. మా ఇతడు, మా అమ్మతోడు, అమ్మమ్మతోడు. నిజం చెప్పు, లేదా నిలువున చిత్రవద చేస్తాను. వాడిని మాకు అప్పగించాలి. నరసయ్య, నీ ప్రాణానికి మేము అభయమిస్తున్నాం. మా కొలువులో ఉన్నత ఉద్యోగం కూడా ఇస్తాం. అయితే మరి సిక్కే వద్ద నా ఇల్లు బంగారం కాదు, ఇది అడ్డు చెయ్యాలే మహారాజా. కానీ ఏమిటి నీ సందేహం? ఏం లేదు మహారాజా, ఇంత సిబ్బంది తమలో ఇక్కడ ఉండగా ఇదిగో పట్టుకుంటున్నాడు, ఎదుటబడి వస్తాడా? ఆడారు అంతసేపు పోసిన పెయ్యా అని. మహారాజా మహారాజా, ఇదిగో ఈ మందిని సిబ్బందిని పట్టుకుతో చేయండి. తమరు ఇక్కడే ఉండడం పిలిచినప్పుడు రమ్మన్నాడు. అది నిజమే. సిపాయిలు అవసరమైనప్పుడు కేక వేస్తాను. ముట్టడించడానికి, పట్టి బంధించడానికి సిద్ధంగా ఉండండి. వెళ్ళండి. అది ఇక్కడ వస్తుంది, ఆడు వస్తానంటున్నాడు. మీరు కూడా దాక్కోండి. నువ్వే దాచిపెట్టు. అయ్యో, నా ఇల్లు బంగారం గాను, తప్పుకోవయ్యా స్వామి అంటే నా తల మీద ఎక్కేటట్టు ఉండవే. సరే తప్పుకుందాం. మహారాజా మహారాజా, ఇదిగో మీరు ఈ గోరి సంచిలో కుక్కోండి. దొంగ రాగానే దొంగ గారు ఈ గోరి సంచిన బఠానీలు ఉన్నాయి, మీరు చెయ్యొచ్చండి ఎత్తాడు. ఆడే ఎడతాడు, మీరు అట్టుకోండి. ఏమిటి అలా చూస్తున్నా? ఏం లేదు మహారాజీ, అసమ మోదిగా ఉంటాను. చిక్కెందయ్యాను. మన ఇల్లు బంగారం గారు, ఈ దెబ్బతో నా పంతం నెగ్గింది మహారాజా, నా పంతం నెగ్గింది. సిపాయిలు రండి, సిపాయిలు రండి. గజ దొంగ పట్టుబడ్డాడు. వీరికి మర్చిపోయింది. మహారాజులు అంటాడు, మోసగాడు. నమ్మకండి, దర్బారుకు చేర్చండి. గజ దొంగ పట్టుబడ్డాడని రాజ్యమంతా తాతండి. పదండి.
మహారాజా, నేను ముందే అనుకున్నాను మీరు వెళ్తేనే గాని ఈ పని కాదు అని. వీళ్ళ వల్ల ఏమవుతుంది, చాలా శ్రమపడి బంధించి ఉంటారు. అవును, మోసాన్ని మోసంతోనే వేధించాను, మోసగాన్ని బంధించాను. చెప్పండి, మోసగక్కినా మదం అడగలేదు. చెప్పండి. మాయకేసి నన్ను బంధించింది సరగా నా వేషం వేసి నా సువార్త మీద చురుకుదామనుకున్నావా? మహారాజు నేను అలా దిక్కులు చూస్తానే, ఈ టక్కర్ని బంధించండి. మహారాజా, అంత అయోమయంలో పడ్డాం. ఒకే పోలిక, ఒకే వాలకం. మాయావి ఎవరో, మహారాజు ఎవరో మాకేం అర్థం కావడం లేదు. సరే, ఈ విషయం మేమే తెలుస్తాం. ఈ సమయం కోసం ఎదురు చూస్తున్నాను. అవునమ్మా, దర్బారులో విచారణ జరగబోతోంది. నీ బిడ్డ నువ్వే రక్షించుకో. రా తల్లి. బలాత్కరించి శీలాన్ని అపహరించలేక మాయోపాయంతో సాధంత పూనుకున్నందుకు ఇది బహుమానం. ఆ ప్రయత్నం విఫలమైందని పగబోని ఆమెను పెళ్లాడి ఆమె పచ్చని బ్రతుకంతా అడవి కాచిన వెన్నెల చేసిన పాపానికి ఇది ప్రతిఫలం. నీవే నన్ను పెళ్లాడితే నీకే ఒక కొడుకును గని అతని చేత కొరడాలతో కొట్టిస్తానని అసహాయమైన ఆ అవమాన ఆదేశాలతో ఆనాడు చేసిన శబ్దం దీనితో నువ్వెంత గారాల బిడ్డమైనా నా కళ్ళ ఎదుట నా భర్తను హింసిస్తుంటే నేను సహించలేదు. మంగమ్మ, జమనీయుడు మన కుమారుడే ప్రభు. మన కుమారుడా? మంగమ్మ, నీవు కూడా నన్ను మోసం చేయవచ్చు. ఈనాడు మాత్రం కాదు ప్రభు. న్యాయంగా నాదైన ఆనందాన్ని సూటిగా అందుకోలేక అన్న మాట చెల్లించుకోవాలన్న ఆవేశంలో కొన్నాళ్లు మిమ్మల్ని మోసమే చేశాను. అందుకు అనుక్షణం
ఈనాటి వరకు బాధపడుతూనే ఉన్నాను. 20 సంవత్సరాల క్రితం అంతఃపుర ఉద్యానవనంలో నాట్యం చేసిన ఒక దొమ్మరిసానికి మీ జీవితంలో కొన్ని మధుర క్షణాలు పాలు పంచారు. జ్ఞాపకం ఉందా? ఆనాటి మీ ప్రేమ పారవస్యంలో ప్రసాదించిన వరమే ఈ విజయుడు ప్రభు. పాతాళ చెరసాలలో బందీవైన నీవు తొమ్మరసాని వేషంలో మా దరిచేరటం అసాధ్యం. ఈనాడు ఇక్కడికి ఎలా రాగలిగాను? ఆనాడు అలాగే వచ్చాను. పాతాళ చెరసాల నుండి మా ఇంటి వరకు నిర్మించిన రహస్య మార్గం పరిశోధించండి. ఆనాడు మీరు చెరసాల్లో విన్న మొగ గొంతు మన బాబుది. విశ్వసించు. మీరు విశ్వసించరని నాకు తెలుసు. కనీసం దీన్నైనా గుర్తిస్తారా? మానశ్రీయే స్పెక్టకస్ మదామశ్రీయ మాసశ్రియ నా చెల్లెలు మహారాజా. నువ్వా? బాకలంగుటాగా బాకాలంగారు దొమ్మరసాని గారిని నాట్యం చేసినప్పుడే నాకు అనుమానం వచ్చింది మంగమేమోనని. ఆ రోజు దొమ్మరేసాలు వేసుకొచ్చింది వెళ్ళే మహారాజా. మహారాజా, మంగమ్మ పరమపతి వ్రత. మేము ఎన్నో రహస్య పరిశోధనలు చేశాం కానీ ఇలాంటి పరమ రహస్యం మాకు ఎక్కడా తగలేదు. మహారాజు గారి కొడుకు కనుకనే మా కళల్లో కారం కొట్టగలిగాడు. అవును కొత్వాల్ గారు, మహారాజు కుమారుడు కనుకనే మమ్మల్ని ఓడించగలిగాడు. మరొకరికి సాధ్యమా? మహారాజా, మంగమ్మ తండ్రిని మించిన కొడుకును కన్నా మహాసాధ్వి. ఆమెను క్షమించడండి. మంత్రి గారు, క్షమార్పణ చెప్పవలసినది మేము. చేసిన శపథం నెరవేర్చుకున్న నారీమణి ఆమె. అప్పజయం మాటే. కాదు మహారాజా, అపజయం నాది. అన్నమాట చెల్లించుకున్నానన్న అహంకారం తప్ప నాకేం మిగిలింది? అంతఃపురంలో అల్లారు ముద్దుగా పెరగవలసిన రాకుమారుణ్ణి దిక్కులేని వాణ్ణిగా పెంచానన్న దిగులు, కన్నెప్రాయపు పంతాలకు కట్టుకున్న దైవాన్నే మోసం చేశానన్న ఆత్మక్షోభ, అణిగి మణిగి ఉండవలసిన ఆడది ఆవేశంలో పంతానికి పోతే పర్యవసానం ఆరని ఆవేదనే ప్రభు. నన్ను మన్నించండి ప్రభు. మంగమ్మ, ఇంతకాలం బాహ్య సౌందర్యానికి భ్రమసిపోయాం. కానీ ఈనాడు ఆత్మ సౌందర్యాన్ని విజ్ఞాన దృష్టిలో అర్థం చేసుకునే అవకాశం కలిగించిన నిన్ను మా మహారాణిగా స్వీకరిస్తాం. మహారాజా, తల్లి చేసిన శపథం చెల్లించటానికి నేను తండ్రిని కూడా హింసించవలసి వచ్చింది, అవమానించవలసి వచ్చింది. అందుకు ఏ దండన విధించినా సిద్ధంగా ఉన్నాను. కన్నవారి కాపురం నిలబెట్టడానికి ప్రాణాలకు తెగించిన సాహసి. సేనాధిపతి, ఏమిటిది? మా అదృష్టం మహారాజా. ఓ మంత్రి గారు, వీళ్ళిద్దరూ తోడు దొంగలాగున్నారు. వీళ్ళకి తగిన శిక్ష నిర్ణయించండి. మంగమ్మ,